ఆరన్ కొట్టకురా ముండా, దారుంటే నేనే ముందుకు పోతా. ముందు పక్క దారి నాది లేదు, ఓడికట్ట తెలుస్తుందిరా. ఓడికి ఎన్ని తెలియచి ఆరని ఎందుకు కొడతాడు? ఓ అలా చూడకు, ఇప్పుడు అప్పుల్లో ఉన్నా. వాళ్ళందరూ నేను చూసేదానికి నువ్వేనా సెలబ్రిటీ అంటారా? ఒకసారి నేను చూసే కళ్ళకి వచ్చే దెయ్యం పిల్ల మొహం నువ్వు. ఆరన్ కొట్టకు, ఫారెన్ పంపిస్తా. నువ్వేమైనా ట్రావెల్ ఏజెంట్ ఎవరా? ఫారెన్ కి అమెరికాకి పంపినా? తాగితే పోలీసులకు దొరకు బతికిపోతావు, పెళ్ళానికి దొరకు పైకి పోతావు. ఏమంటే అంత భయం లేదా? కూతురి బట్టల కోసం తన బట్టలు చింపుకున్నాడు ఒక తండ్రి. ప్రేమ పేరుతో ప్రియుడి ముందు అదే బట్టలు తీసేసిన ఒక కూతురు. కూతురు గురించి రాసిన బాగానే ఉన్నది, మరి కొడుకు గురించి కూడా రాయాలి కదరా? అంటే కూతురులే తప్పు చేస్తారా, కొడుకులు తప్పు చేయరా? కొడుకులు ఏమన్నా పత్తిత్తులా? లైసెన్స్ తీరా. ఒంటి మీద 60 కేజీల మగాడి బరువు మోస్తారు గాని 20 గ్రాముల చున్నీని మోయలేరు. నిజమే కదా సార్? వాళ్ళు చున్నీ వేసుకుంటే నీకేమి, వేసుకోకపోతే నీకేమిరా? నువ్వు ఆటో తోలుకునేది డబ్బుల కోసం తోలుకున్నావా, లేదా సొసైటీని మార్చేదానికి ఏం తోలుతున్నావా? ఎందుకు ఈ మాట మీ భార్య చెప్పినావురా? నా భార్య అసలు డ్రెస్సులు వేసుకో సార్. ఏం మాట్లాడతావా? అంటే అది మా భార్య డ్రెస్ ఒకటే వేసుకో సార్, ఓన్లీ నైటీలో వేసుకుంటా సార్. तू व्हाट्सएप का रानी, मैं फेसबुक का राजा. సార్ నేనెవరు? నేను ఇన్స్టాగ్రామ్ కా బచ్చానా? వదిలిపెట్టు బావా, అక్క చూస్తుంది. బడికి వెళ్తే 1 2 3, నాటు ఎక్కితే 143. సార్ నాకుంది దూకుడు, నా ఆటో పేరు ఆగడు. కొట్లకు కాదురా, నేను కొట్టినామంటే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ ఎందుకు కొట్టినారు అని పడతాను. ఇదిగో పువ్వు, నా కోసం నవ్వు, ఇదే మన ఇద్దరు లవ్. ఇంతకు నీకు పెళ్ళిందే లేదరే? పెళ్ళి అయితే లవ్ కొటేషన్ ఎవరి కోసం వేయించినావు నువ్వు? 10 నిమిషాలు కూర్చుంటావు, పదే గుర్తొస్తావు. మరి నీ భార్య కోసం నేర్పించినావా, లేదంటే ఎవరి కోసం నేర్పించినావా? నా మనసులో లేదు చోటు, నా ఆటోలో ఉంది సీటు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఏమయ్యా మూర్తి, అవసరాల భార్యకి ఫోన్ చేయ. నా కోసం మీ ఇంటికి గడప దాటొస్తావా? నీకోసం నేను 7 సముద్రాలైనా దాటొస్తా. నీవేమన్నా హనుమంతుడు రా, 7 సముద్రాలు దాటు. ఇంతకు నీకు ఈతొచ్చా? అంత అమాయకంగా ఫేస్ పెట్టాకరా. సార్ కాఫా, దాని అర్థం ఏందో తెలుసారా నీకు? ఏమో తెలియదు సార్, అందరూ వేయించుకున్నారనే, బాగా ఫేమస్ అయిందనే నేను వేయించుకున్నా. నీ వెనకాల వచ్చే వాళ్ళందరినీ అంటున్నావు, దాని అర్థం అదే. సార్ ప్రేమకి వయసుతో సంబంధం లేదు, పుట్టాలనుకుంటే పుడుతుంది, గెలవాలనుకుంటే గెలుస్తుంది. కొట్టడానికి కూడా వయసుతో సంబంధం లేరా? నాకు కొట్టాలని పెడితే కొడతా, తన్నాలనిపిస్తే తంతా. సార్ నా ఆటోకి లేవు బ్రేకులు, అమ్మాయిలు చేస్తారు సోకులు, నా ఫ్రెండ్స్ మీద చేస్తాను జోకులు, ఇది చదివిన వాళ్ళంతా కుక్కలు. అంటే నేను కూడా, అంటే దాని అర్థం అదే కదా సార్? సార్ చదువుకునే ప్రతి అమ్మాయి సరస్వతి కాదు, ఆటో దోలే ప్రతి ఓడు బేవర్సు కాదు. ఎవరన్నా అన్నారు బేవర్స్ అనా? మన పరువు ఒకటి తీయాల్సిన అవసరం లే, కటమని చేసుకొని మన పరువు మనమే తీసుకుంటాం. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ అమ్మాయి జోలికి అమ్మాయి జోలికి పోకూడదు. ఎవరు మీ భార్యనా? మాట్లాడు. ఏ ఈరా మా, మీ మొగుడు ఆటో తోలుతున్నాడో లేదంటే ఆటో మీద కొటేషన్లు వేసుకొని ప్రచారం చేస్తున్నాడో అర్థం కావడంలే అమ్మా. దీన్ని ఏమన్నా సన్నాక దరిద్రుడా? నిన్ను గుడ్డలోడు తీసి కొట్టే తప్పులేదురా నాయన. రే ఈ ఆటోలో ముగ్గురేరా పర్మిషన్? సార్ మేము ముగ్గురమే, 1 2 3. మరి ఎలా ఉండే వాళ్ళ? వాళ్ళందరూ లగేజ్ సార్. లైసెన్స్ తీరా. సార్ నా దగ్గర లైసెన్స్ లేదు సార్, ఆధార్ కార్డు ఉన్నా సార్. ఆధార్ కార్డు ఎందుకురా? ఇంతకు ఇన్సూరెన్స్ ఉన్నారా? సార్ ఇన్సూరెన్స్ ఏం లేదు సార్, ఆటో మీద తల్లి దీవెన స్టిక్కరింగ్ ఉన్నా సార్. సరే కానీ ఆర్సీ బుక్ ది. సార్ ఆర్సీ బుక్ ఇంట్లో ఉన్నా సార్. రావడానికి బయటకు తిప్పుతున్నావా?
రే ఇంత హెల్మెట్ ఎదురా? సార్ ఇది ఆటో సార్, బైక్ కాదు. అయితే కాదు, ఫైన్ కట్టాలి ఇప్పుడు. అయితే ఫోన్ పే చేస్తా సార్. సరే ఈ స్కానర్ పంపు. నా ఫోన్ కి కెమెరా బయలిపోయింది సార్, ఆ డబ్బులు ఏదో మీరే కట్టేయండి. ఇప్పుడు ఫైన్ కట్టలేదు అనుకో, బండి సీజ్ చేసి పడేచ్చాం. చేసుకోండి. భయం లేదా? నాకెందుకే భయమా, ఇది ఆటో ఫైనాన్స్ పడితే కానీ ఎత్తుకోండి.